సాంబార్ అనేది ఒక రెసిపీ కాదండి. ఇదొక ఎమోషన్ లాంటిది. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి ఎక్కడ ఉన్నా ఎంత బయట ఫుడ్ తిన్నా గానీ ఇంట్లో ఒక్కసారి సాంబార్ చేసుకొని తింటే వచ్చే ఆ ఫీలింగ్ చెప్పలేము. ఇలాంటి సాంబార్‌ని సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీలో మనం 2 టైమ్స్ తడక వేస్తామండి. దాంతోనే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నేను ఇక్కడ చూసినట్టు మీ అవైలబిలిటీని బట్టి వెజ్జీస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సొరకాయ, క్యారెట్స్, బెల్ పెప్పర్ అండ్ అలాగే టమాటోస్‌ని యాడ్ చేశాను. మీ అవైలబిలిటీని బట్టి వెజ్జీస్‌ని యాడ్ చేసుకోండి. అండ్ అందరికీ తెలిసిన విషయమే, మనం సాంబార్ కుక్ చేసిన రోజు రైస్ ఇంకొంచెం ఎక్కువే కుక్ చేయాల్సి వస్తుంది. అలాంటి సాంబార్ని టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో ఫుల్ రెసిపీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇప్పటి వరకు మీరు చాలా రకాలుగా సాంబార్ని ట్రై చేసి ఉంటారు. ఇలా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ మర్చిపోకుండా ఇలానే చేసుకుంటారు. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.